హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. స్మాల్ స్క్రీన్ పై ఎదరగొట్టిన రవితేజ ఫిలిం, జూన్ కోసం పోటీ పడుతున్న అఖిల్ అండ్ రామ్ చరణ్, మరొకసారి దుమ్ములేపిన శర్వానంద్ ఫిలిం. వీటితో పాటు రిమైనింగ్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఏంటి వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టపేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. రవితేజ గారి రీసెంట్ సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తి బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అవగా స్మాల్ స్క్రీన్ పై అదరగొట్టిందని చెప్పొచ్చు. రీసెంట్ గా జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ అయిన ఈ సినిమా ప్రీమియర్ టెలికాస్ట్ తో 6.69 రేటింగ్ తెచ్చుకుంటూ షేక్ చేయగా, అర్బన్ అండ్ రూరల్ చూసుకుంటే యావరేజ్ గా 6.19 రేటింగ్ అయితే తెచ్చుకుంది. ఇదైతే మాస్ అనే చెప్పాలి. చూడాలి రిపీట్స్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక ఎప్పటికప్పుడు అల్లు అర్జున్ స్టార్ పవర్ ని ఫ్యామిలీస్ లో చూపెడుతున్న రేసుగుర్రం సినిమా మరొకసారి 3 రేటింగ్ దాటి 3.47 రేటింగ్ తెచ్చుకోగా, అర్బన్ ప్లస్ రూరల్ లో 3.85 తెచ్చుకుని దుమ్ములేపింది. ఇక నెక్స్ట్ వచ్చేది మద్రాసి ఫిలిం. ఈ సండే 12 PM కి జీ తెలుగులో ఫస్ట్ టైం టెలికాస్ట్ కాబోతుంది. చూడాలి ఈసారి ఎంత రేటింగ్ తెచ్చుకుంటుందో. వరుణ్ తేజ్, కొరియన్ కనకరాజు త్వరలోనే రిలీజ్ కి రెడీ అవుతూ ఉండగా, రేపైతే మూవీ నుంచి అప్డేట్ రాబోతుంది. కొరియన్ లో ఏదో వర్డ్ వదిలేదని మీనింగ్ ఏంటో రేపు చూడమని చెప్పుకొచ్చారు. చూడాలి ఏం రిలీజ్ చేస్తారు. డకాయిడ్ మూవీ బుకింగ్స్ పరంగా దూసుకెళ్తుందనే చెప్పాలి. అయితే చాలా సంవత్సరాల తర్వాత ఒక టైప్ 2 హీరో సినిమా ఏటీఎం షోస్ తో రిలీజ్ కాబోతుంది. నాకు గుర్తుండే కార్తికేయ 2 ఏటీఎం షోస్ తో చాలా వరకు హౌస్ఫుల్స్ తో స్టార్ట్ అయింది. తర్వాత ఏటీఎం షోస్ అనేవి ఆపేశారు. అండ్ ఫైనల్లీ ఇప్పుడు ఈ సినిమాతో స్టార్ట్ కాబోతుండగా, ప్రీమియర్స్ తో యుఎస్ లో ఇప్పటికే $150,000 మార్క్ అందుకున్న ఈ ఫిలిం రిలీజ్ కి ఇంకా 2 days ఉండడంతో ఖచ్చితంగా $250,000 మార్క్ ని ప్రీమియర్స్ తో అందుకునేలా కనిపిస్తుంది. టాక్ బాగుంటే మరో 1 million ఫిలిం శేష్ కెరీర్ లో పడ్డం పక్కా. ఇక రీసెంట్ సినిమాల బాక్సాఫీస్ విషయానికి వస్తే, బైకర్ సినిమా నిన్న మరొకసారి గ్రోత్ చూపెట్టింది. సోమవారం కంటే మంగళవారం గ్రోత్ చూపెట్టడం మామూలు విషయం కాదు. అయితే అక్కడక్కడ డ్రాప్స్ కూడా కనిపించాయనే చెప్పాలి. నేను తెలుగు స్టేట్స్ లో 73 లక్షలు, వరల్డ్ గా 97 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ సినిమా వరల్డ్ గా 1.85 కోట్ల పైన గ్రాస్ అయితే కలెక్ట్ చేసింది. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 3.38 కోట్ల షేర్, సీడెడ్ లో 53 లక్షలు అండ్ ఆంధ్రలో 1.89 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా, తెలుగు స్టేట్స్ లో షేర్ 5.8 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 10.3 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 85 లక్షలు, ఓవర్సీస్ లో 1.2 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిలిం 5 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 7.6 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 14.2 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ సినిమా బ్రేకింగ్ టార్గెట్ 22 కోట్లు కావడంతో మరో 14.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. ఈ వీకెండ్ కి మరో 4.4 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగలిగిన నెక్స్ట్ మండే నుంచి టార్గెట్ 10 కోట్లు అయితే ఉంటుంది. ఇక రాకాస విషయానికి వస్తే మరొకసారి 50 లక్షల మార్క్ దాటేస్తూ వరల్డ్ గా 68 లక్షల షేర్ ని 1,20 లక్షలకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. వరల్డ్ గా 68 లక్షల షేర్ ని 1,20 లక్షలకు పైగా గ్రాస్ ని కలెక్ట్ చేసింది. అండ్ దాంతో కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. నైజంలో 2.96 కోట్ల షేర్, సీడెడ్ 72 లక్షలు అండ్ ఆంధ్రలో 2.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయగా, తెలుగు స్టేట్స్ లో షేర్ 6 కోట్ల మార్క్ దాటింది. గ్రాస్ 10.2 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా 62 లక్షలు, ఓవర్సీస్ లో 1,85 లక్షలకు పైగా షేర్ కలెక్ట్ చేసిన రాకాస ఫిలిం 5 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 8.5 కోట్లకి చేరుకోగా, గ్రాస్ 15.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ బ్రేకింగ్ టార్గెట్ 13.5 కోట్లు కావడంతో మరో 5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే సినిమాని హిట్ గా చెప్పొచ్చు. సో చెప్పాలంటే ఈజీ టార్గెట్ మరి ఎంతవరకు వెళ్తుందో చూడాలి. ఇక దురంధర్ 2 విషయానికి వస్తే, మరొకసారి స్టేబుల్ గా పర్ఫార్మ్ చేస్తూ నిన్న కూడా 10 కోట్ల పైన నెట్, 12 కోట్ల పైన గ్రాస్ ని ఇండియాలో కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ నుంచి మరో 4 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా, వరల్డ్ గా 16.5 కోట్ల వరకు గ్రాస్ అయితే నిన్న కలెక్ట్ చేసింది. అండ్ దాంతో వరల్డ్ గ్రాస్ 1626 కోట్లకి చేరుకోగా, నిన్న చెప్పుకున్నట్టే ఈ వీకెండ్ కి 1700 కోట్లు అయితే టార్గెట్ చేసింది. ఇక సౌత్ నుంచి చూసుకుంటే 272.7 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా, డబ్బింగ్ సినిమాల పరంగా ఇక్కడ రికార్డ్ పడాలంటే మరో 27 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయక తప్పదు. ఈ రోజు అల్లు అర్జున్ అఖిల్ బర్త్డేస్ ఉండడంతో అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా రేసుగుర్రం రిలీజ్ అయితే, అఖిల్ బర్త్డే సందర్భంగా తన లెజెండ్ సినిమాకి సంబంధించి అప్డేట్ అయితే వచ్చింది. అదే మూవీ రిలీజ్ డేట్. ప్రజెంట్ డేట్లనేవి పెద్ద తలనొప్పిగా మారిపోగా, పెద్ది జూన్ 4th వస్తుందా, జూన్ 26 వస్తుందా అనేది పెద్ద డౌట్ గా మారిన ఆ టైంలో ఈ సినిమా జూన్ 26 రిలీజ్ అవుతున్నట్టు ఖచ్చితంగా చెప్పుకొచ్చింది ఈ మూవీ టీం. పెద్ది టీం ని కన్సల్ట్ అయ్యి మాత్రమే డేట్ అనౌన్స్ చేసుంటారని కూడా టాక్ గట్టిగా వినిపిస్తూ ఉండగా, ఒకవేళ పెద్ది జూన్ లో కూడా రాకపోతే జూలైలో కూడా రానట్టే. సో ఇంకొద్ది నెలల పాటు ఈ సినిమా గురించి వెయిట్ చేయక తప్పదు. ప్రజెంట్ చిరంజీవి కొడుక్కి, నాగార్జున కొడుక్కి వాళ్ళ లెగసీ నిలబెట్టుకోవడానికి ఒక స్ట్రాంగ్ హిట్ అయితే కావాలి. మరి చూడాలి జూన్ ని ఎవరు ఆక్యుపై చేస్తారో. ఇక రేసుగుర్రం బుకింగ్స్ విషయానికి వస్తే, రిలీజ్ టేక్ కావడంతో అవర్లీ ట్రెండింగ్ లోకి వచ్చింది ఈ సినిమా. నిన్నటి వరకు 30,000కు పైగా టికెట్స్ బుక్ మై షో నుంచే సోల్డ్ అవగా, ఈ రోజు చూసుకుంటే 26,000 వరకు టికెట్స్ సోల్డ్ అయ్యాయి. అండ్ ఆఫ్లైన్ లో ఎలా ఉంటుందనేది పక్కన పెడితే మినిమం డే 1 2 కోట్ల మార్క్ అయితే దాటేయబోతుంది.
అది 2.5కి ఆగుతుందా 3 కోట్లకి వెళ్తుందా అనేది మాత్రం ఖచ్చితంగా ఆఫ్లైన్ సేల్ పైన బేసే ఉంది. ఎలానో ఎస్టిమేషనే వస్తుంది కాబట్టి ఈజీగా 2.3 కోట్ల నుంచి 2.8 కోట్ల మధ్య అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ 3 కోట్లు దాటిందంటే మాత్రం మిరాకల్ అంతే. చూడాలి ఎంత నెంబర్ పెడుతుందో. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ వీడియో. ఇవి ఇప్పటివరకు ఇంట్రెస్టింగ్ అప్డేట్స్. వీటిలో ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసి, వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.